పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియమైన దివ్యవాణి వీక్షకులకు ప్రత్యేకమైన దీవెనలు, ఆ ప్రభు యొక్క ఆత్మవరాలు అనుగ్రహాలు మీ అందరి మీద దిగిరావాలని, దివ్యవాణి ద్వారా అనేక మందికి ఆత్మీయ అభిషేకము ప్రభువు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనము నుండి 53వ వచనం వరకు. పరలోక రాజ్యము ఫలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకు ఉన్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వారిని పారవేయుదురు. అటులనే అంత్యకాలమందును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుగు కొందురు. వీరినన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగాను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 17వ ఆదివారపు వాక్య ధ్యానము. ఈనాటి వాక్య ధ్యాన సారాంశము దైవ జ్ఞానము కోసమై ప్రార్థించాలి, దైవ రాజ్యము కోసమై వెదకాలి, దైవ రాజ్యము కోసమై మన సర్వస్వమును వెచ్చించాలి అనేటువంటి అంశాలను ఈనాటి వాక్యముల ద్వారా మనం ఆలకిస్తూ ఉన్నాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయంలో ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఏమనగా, హృదయ పరివర్తనము చెందండి, దైవరాజ్యము సమీపించినది అని చెప్పి మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయంలో ఆయన మనందరికీ కూడా ప్రబోధించారు. మరి ఈరోజు ప్రత్యేకంగా దైవరాజ్యమును గురించి మనందరం కూడా యోచించాలని, దైవరాజ్యమును వెదకేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలని, దైవరాజ్యము నిమిత్తమై మనము శ్రమించాలని, కృషి చేయాలని, ఆత్మీయ కార్యాలు అందు నిమిత్తమై మనం చేయాలని, కడవరకు చివరి వరకు నిలబడేటువంటి ఆత్మీయ శక్తి సామర్థ్యాల కోసం మనము ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యాలు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియులకు సహోదరి సహోదరులారా, సొలొమోను రాజునకు దైవ దర్శనము కలిగినప్పుడు కోరుకొనినవి ఏమిటంటే వివేకము, విజ్ఞానం. ఒక మాట చెప్పాలంటే సొలొమోను దేవుని మనసు దోచుకున్నాడు. అందుకనే ఆయన అడిగినటువంటి
వివేకము విజ్ఞానముతో పాటు సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు సర్వమును ఆయనకి నేను ఇస్తాను అని అన్నాడు. అంతేకాకుండా ఇక ఎవరికి ఎన్నడూ లేనటువంటి గొప్ప జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తానన్నాడు. మరొక మాట ఏమిటంటే, మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి క్రైస్తవ జీవితము మనకు కావాలి. సొలొమోను మహారాజు ఏ విధంగానైతే మంచి నిర్ణయాలు తీసుకున్నాడో, ఏ విధంగానైతే పొలములో నిధిని కనుగొన్నవారు మంచి నిర్ణయం తీసుకుని తాను సొంతం చేసుకోవాలనుకున్నాడో, ఆణిముత్యాన్ని కనుగొన్న విలువైన ఆణిముత్యం కనుగొన్న ఒకడు ఏ విధంగానైతే మంచి నిర్ణయం తీసుకున్నాడో, ఈ రోజుల్లో మనం కూడా దేవుని బిడ్డలుగా జీవించటానికి, దైవ రాజ్యము గురించి మనం యోచించటానికి, దైవ రాజ్యమును పొందటానికి అనగా క్రీస్తుకి మనం సొంతమైపోవటానికి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. చక్కనైనటువంటి విశ్వాస జీవితాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక విషయం ఈరోజు మనందరినీ కూడా ప్రభు బప్తిస్మము ద్వారా దేవునికి బిడలగా చేసుకున్నాడు. మనం బానిసలము కాదు వారసులము అని అంటాడు. గలతీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయములో మనం గమనించినట్లయితే అక్కడ పునీత్ పౌలు గారు చెప్తూ ఉంటాడు, మనము వారసులము, బానిసలము కాదు. దైవ రాజ్యానికి వారసులుగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేకంగా మనందరం కూడా దేవుని సాన్నిధ్యానికి వచ్చేది దేవుని యొక్క దీవెనలు పొందాలనే, దేవుని యొక్క ఆశీస్సులు పొందాలనే, దేవుని యొక్క ఆత్మాభిషేకం పొందాలనే మనం దేవుని దగ్గరికి వస్తాం. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వస్తాము. ప్రతిసారి దివ్య పూజలో పాలు పంచుకునేటప్పుడు దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందాలని మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మొట్టమొదటిగా దైవ జ్ఞానం అనేది మనకి ఎంత అవసరమో అని మనం ఈ రోజుల్లో గుర్తించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, అయితే ఈ రోజుల్లో మనందరం కూడా మరి అనేక విషయాల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సొలొమోను గ్రంథంలో, ముఖ్యంగా సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో 7వ వచనం ఈ విధంగా ఉంటుంది, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు అని మనము చదువుకుంటూ ఉన్నాం. ఈ రోజుల్లో మన బిడ్డలకు జ్ఞానం కావాలి, మన బిడ్డలకు మంచి బంగారు భవిష్యత్తు కావాలి. ఇవన్నీ కూడా పొందాలంటే దేవుని పట్ల భయభక్తులు మన బిడ్డలకు కావాలి. మన బిడ్డలు ప్రార్థించేవారుగా ఉండాలి. ఇది ప్రతి కుటుంబము గ్రహించాలి, ప్రతి సంఘము గుర్తించాలి. నా బిడ్డకు జ్ఞానము కావాలి అంటే, నా బిడ్డకు ఒక బంగారు భవిష్యత్తు కావాలంటే మొట్టమొదటగా ప్రార్థించే బిడ్డగా నా బిడ్డ ఉండాలి, ప్రార్థించే కుటుంబముగా నా కుటుంబం ఉండాలి, ప్రార్థించే సంఘముగా మన సంఘములు ఉండాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, వ్యక్తిగతమైన సుఖాల కన్నా, పేరు ప్రఖ్యాతుల కన్నా క్రీస్తు కొరకు ప్రాణార్పణం చేయటం సిద్ధపడాలి. దైవరాజ్యం అంటే మనకు తెలియజేయబడుతుంది ప్రేమ, శాంతి, సత్యము, ధర్మము, న్యాయము మన హృదయాల్లో, మన జీవిత విధానములో ప్రతిధ్వనించాలి. అదే దైవ రాజ్య ఆవిష్కరణం. ప్రియులకు సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితాలు బలపడాలంటే ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం ఆత్మశోధన అనేది అవసరం. ఈ నెలలో, ఈ జూలై నెలలో మరి పునీత్ ఇగ్నీషియస్ గారి పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఈ సత్యాన్ని మనకు తెలియచేశాడు. చాలామంది ఆత్మశోధన అనేది చేయకుండా మన క్రైస్తవ జీవితం ఎలా మనం కొనసాగించుకుంటాం కూడా ఆలోచించకుండా జీవించేవారు ఉన్నారు. కనుక ఈరోజు ఈ సువార్త మనకి ఆత్మశోధన అనే అంశం కూడా మన ముందు ఉంచుతూ ఉంది. పిల్లలు సహోదరి సహోదరులారా, మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏమిటంటే, అపోస్తుల కార్యాల్లో, ఆదిమ సంఘాలలో మరి దైవరాజ్యం గురించినటువంటి, అనగా క్రీస్తుని గురించినటువంటి ఈ తపన ఎంతో ఉండేది. మరి ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఆదివారం రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ వేద సత్యాలను గురించి గొప్పగా ఆలోచన చేయాలి, ధ్యానము చేయాలి. మరి ఈరోజు మనం కూడా అలాంటి తపన మనలో ఉందా? దైవరాజ్యం గురించి,
క్రీస్తు గురించి, క్రీస్తు జ్ఞానం గురించి ఇవన్నీ మనలో ఆలోచనలు ఉన్నాయా అని ఒక గొప్పైనటువంటి ఆధ్యాత్మికత మనలో ఉండాలి. ఒకటి మాత్రం నిజం, ప్రభు మనకి ముందుగానే చెప్పాడు పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెందండి, పశ్చాత్తాపము పొందండి అని ఆయన మనందరిని కూడా ఆహ్వానిస్తూనే ఉన్నాడు. మొట్టమొదటి నుండి ప్రభు దైవరాజ్యం గురించి ప్రబోధిస్తూనే ఉన్నాడు. ఒకవేళ మనము ఆయన మాటలు తిరస్కరించినట్లయితే ఏం జరుగుతుంది అంటే, అంత్యకాలములో దేవుని దూతలు వచ్చి మనకు తీర్పు విధిస్తారు అని చెప్పి, మంచివారు అనగా దేవుని యొక్క కృపానుగ్రహాలను పొంది వాటి ప్రకారం జీవించిన వారు ఆయన పరలోక రాజ్యానికి వారసులవుతారు. దేవుని ధిక్కరిస్తూనే ఉన్నటువంటి వారు ఆయన యొక్క కోపమునకు గురి అవుతారు. దేవుని యొక్క పవిత్రాత్మ మనందరికీ ఇవ్వబడింది, విచారమున ముంచరాదు. ప్రియులారా, ఇక్కడ ఈ వీక్షిస్తున్నటువంటి మనలో చాలామంది ఉన్నాం, దైవాంకితులు ఉన్నాం, వివాహ జీవితాలు కొనసాగిస్తున్న వారుగా ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు. మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. సంఘ పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మనందరికీ దేవుడు సొలొమోనుకు ఇచ్చినట్లుగా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, ఆత్మవరాలు ఇచ్చాడు. అదేవిధంగా దైవరాజ్యం గురించి ఆయన ప్రబోధిస్తూనే ఉన్నాడు. కానీ మనము మరి దేవుని యొక్క ఆత్మలో ఎదుగుతూ ఉన్నామా? దేవుని యొక్క ఆత్మను మనం విచారంలో ముంచుతున్నామా? ఇది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మరి ఈ రోజున జూలై 26వ తారీఖు మనందరం కూడా పునీత అన్నమ్మ గారి, పునీత జాకిమ్ అన్నమ్మ గారుల పండుగను కొనియాడుతూ ఉంటాం. వారు మరి ఎంతో జ్ఞానం కలిగి మరియ తల్లిని దేవుని తల్లిగా జీవించటానికి మరి ఆ తల్లిని వారు నడిపించారు, దైవ జ్ఞానములో వారు నడిపించారు. ప్రియులకు సహోదరులారా, ఈరోజు ప్రభువు పురాతన నూతన వస్తువులను వెలికి తీసే ధర్మశాస్త్ర బోధకుడు అని చెప్తున్నాడు. మన ఇంటిలో, మన సంఘములో ఎంతోమంది వృద్ధులు ఉన్నారు. ఫ్రాన్సిస్ పాపు గారు 2021వ సంవత్సరంలో జూలై నెల 4వ వారాన్ని వృద్ధులకు, వృద్ధాప్యంలో ఉన్నవారికి మన గ్రాండ్ పేరెంట్స్ డే అని ఆయన పెట్టారు. వారిని మనం గౌరవించాలని, వారి నుండి మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవాలని మనకు తెలియచేశారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, అదేవిధంగా తిరుసభ ఒక పురాతనమైనటువంటి సాంప్రదాయాలు మనకు అందిస్తుంది, క్రొత్త సాంప్రదాయాలు మనకు అందిస్తుంది. అవును, ఈ రోజుల్లో మనం డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వీటన్నిటి కూడా వినియోగించుకోవాలి. నూతనమైనటువంటి వరవడి, అదేవిధంగా పురాతనమైనటువంటి అనేక ఆచారాలు మన కథోలిక సాంప్రదాయంలో కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం వినియోగించుకుంటూ విశ్వాసములో బలపడటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం రోజున దేవుని సన్నిధిలో మోకరించుదాం. మన యొక్క పాత జీవితాలను మరి తొలగించి క్రొత్త జీవితముగా మార్చమని, ఆయన యొక్క దైవరాజ్య విలువలతో నింపమని, ప్రేమ, శాంతి, సమాధానము, నీతి, న్యాయములతో మన సంఘములను, మన కుటుంబాలను నింపమని ప్రత్యేకంగా దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపామయుడ, మీకు స్తోత్రములు, వేలాది వందనాలు. సొలొమోను రాజు వలె దైవ జ్ఞానము కోసము, ప్రభా వినయము కోసము, వివేకము కోసం ఆయన అర్థించినట్లుగా మేము కూడా ఈ రోజుల్లో గొప్ప వివేకము, విజ్ఞానమును పొందే గొప్ప ఆత్మవరాలు మా మీద కుమ్మరించండి. ప్రభా, సువిశేషములో ఈరోజు మేము ఆలకించినట్లుగా దైవరాజ్యము కోసమై వెదకేటువంటి వ్యవసాయిగా, ఆణిముత్యమైనటువంటి దైవరాజ్యమును పొందేటువంటి ఆణిముత్యాలను వెదికేటువంటి వర్తకుడుగా మేము ఎల్లప్పుడూ ప్రభా మీ సాన్నిధ్యాన్ని, మీ కృపను కోరుకునేటువంటి వారుగా మమ్మల్ని దీవించండి. మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఉన్నటువంటి భారమును తీసివేయండి. దుష్ట శక్తులు, దురాత్మలను బంధించి పరిశుద్ధాత్మ వరప్రసాదాలతో మమ్మల్ని అందరూ కూడా నింపమని
మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమెన్.